ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్కు బాధితుడైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన. అయితే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలేదు. తొలుత ఆయన్ను అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కూడా కలిసి విజ్ఞప్తి చేసిన రఘురామ ఆ తర్వాత కూడా స్పందన లేకపోవడంతో ఢిల్లీలో అనర్హత వేటు హెచ్చరిక చేశారు. అసెంబ్లీకి హాజరు కావడం సభ్యుల బాధ్యతని, ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత వేటు వేస్తామంటూ జగన్ను ఉద్దేశించి రఘురామ్ తాజాగా చేసిన హెచ్చరిక చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు రాజ్యాంగంలో పలు నిబంధనలు ఉన్నాయి. అయితే ఇందులో అసెంబ్లీకి వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చా లేదా అనే దానిపై నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం ఒక ఎమ్మెల్యేని అనర్హుడిని చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన హోదాల్లో ఉంటే చేయొచ్చు. అలాగే ఎమ్మెల్యే మానసిక స్థితి సరిగ్గా లేదని కోర్టు ప్రకటిస్తే ఇలా అనర్హుడిని చేయొచ్చు. ఎమ్మెల్యే ఏదైనా అప్పు తీసుకుని చెల్లించలేక దివాలా తీస్తే కూడా చేయొచ్చు. అలాగే భారతదేశ పౌరుడే ఉండి ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే అనర్హత వేటు వేయొచ్చు. ఇలా ఆర్టికల్ 191లోని షరతుల వల్ల ఎవరైనా అనర్హులుగా ప్రకటించవలసి వస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. పిఠాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం కూడా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఎమ్మెల్యే తమ రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పార్టీ నుండి ముందస్తు అనుమతి పొందకుండా సభలో ఓటు వేసినా లేదా ఓటు వేయకుండా దూరంగా ఉంటే కూడా అనర్హత ఓటు వేయొచ్చు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరవచ్చు. కానీ పార్టీలోని 1/3 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని వదులుకుంటే ఫిరాయింపులకు నిరోధక చట్టంలోని నిబంధనలు వర్తించవు. బదులుగా దీన్ని విభజనగా పరిగణిస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే పార్లమెంట్ వరకు మాత్రం ఓ ఎంపీ స్పీకర్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే మాత్రం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. దీంతో గతంలో ఎంపీగా పనిచేసిన రఘురామ ఈ నియమాన్ని అసెంబ్లీకి వర్తింపచేసి చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఇది కాకపోతే మాత్రం ఎమ్మెల్యేపై అసెంబ్లీకి 60 రోజులకు రాలేదన్న కారణంతో అనర్హత వేటు కుదరదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ అధికారులు మాత్రం సభ్యుల అనర్హతపై స్పీకర్ నిర్ణయమే అంతిమం అంటున్నారు. మరోవైపు ఏదైనా ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించారంటే దాన్ని ఖచ్చితంగా నిర్వహించేలా ఉండాలి. ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే బలమైన కారణాన్ని చూపాలి. లేదంటే ప్రజల్లోనే కాదు, సొంత పార్టీ శ్రేణుల్లో కూడా పలుచన భావం ఏర్పడుతుంది. ఫీజు పోరుకు సంబంధించి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు కూడా పలుచనైంది. ముచ్చటగా 3వసారి ఫీజు పోరు వాయిదా పడటం విమర్శల పాలవుతోంది. విద్యార్థులు పెండింగ్ ఫీజులు చెల్లించాలనే డిమాండ్తో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై 800 కోట్లు విడుదల చేసింది. వైసీపీ ఒత్తిడే కారణమని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని తెలిసి కూడా ముందు వెనుక ఆలోచించకుండా ఫిబ్రవరి 5న ఫీజు పోరు ఉంటుందని ఇందుకు సంబంధించి పోస్టర్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారు. మరోవైపు ఎన్నికల కమిషన్ అనుమతి కోరగా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వచ్చే నెల 12కు వాయిదా వేసినట్టు వైసీపీ ప్రకటించింది. ఇలా ఒక కార్యక్రమాన్ని కారణాలైనా 3వసారి వాయిదా వేస్తే ఇక పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి వైసీపీ నాయకులు సమావేశమై అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని ఫీజు పోరు వరుస వాయిదాలే నిలువెత్తిన నిదర్శనం. వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నిర్ణయాలు ఉంటాయి. జగన్కు మదిలో ఏది మెదిలితే దాన్ని ప్రకటిస్తుంటారు. వైసీపీలో నిర్మాణాత్మకంగా నిర్ణయాలు జరగనేందుకు ఆ పార్టీ తరచూ నిరూపించుకుంటోంది. ఇలాగైతే రానున్న రోజుల్లో ఏదైనా పిలిపిస్తే పార్టీ శ్రేణులు సీరియస్గా తీసుకునే అవకాశం ఉండదు. అందుకే వైసీపీ ఇకనైనా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.